యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు. నీ వాక్యము చేత మమ్ములను దీవించుమని అడుగుచున్నాము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఆర్థిక సహకారం ఇచ్చిన మీ దాసుడు బిడ్డను, వారి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరికి ఆశీర్వాదంగా అనుగ్రహించండి. లోబడు మనస్సు ఇవ్వండి. గ్రహించుటకు ఆత్మ వరం ఇవ్వండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. గత రాత్రి ఈ వచనం దగ్గర ధ్యానిస్తూ ఇంకా కొంత చెప్పాలని ఆశిస్తున్నానని ముగించాను. ఆ వచనమే మరల చదువుతున్నాను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఇది వాక్యము. నిన్న ఆయనకి ఇష్టమైన వారు అనే అంశాలు మనం మాట్లాడుతూ వచ్చాము. ఆయన పిలుపును గురించి మనం ధ్యానిస్తున్నాము. ఆయన తన శిష్యులను పిలిచిన పిలుపులోని భాగము నిన్నటి వాక్యము మినహా మామూలుగా నేను చెబుతున్నాను. వారు పిలవబడిరి, వారు వచ్చిరి. మీకు దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. యేసుక్రీస్తు ప్రభు ఈ శిష్యులను పిలుస్తున్న పిలుపు ఇది ప్రారంభమైనది, కొనసాగుచున్నది అయిన ప్రక్రియ. పిలుపు ప్రారంభమైనది, పిలుపు కొనసాగుచున్నది 2000 సంవత్సరాలుగా. అపోస్తలులను పిలుచుట చేత ప్రారంభించిన ఆ పిలుపు ఇప్పటికీ 2016 సంవత్సరం వచ్చినా అది కంటిన్యూ అవుతుంది. దయచేసి గుర్తెరగండి. అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందిగానే ఉన్నారు. రెస్పాండ్ అయ్యి వచ్చిన వారు కొద్ది మందే. ఆయన పిలుపు ఆనాడు ప్రారంభమైన ఆ పిలుపు సముద్రపు ఘోష వంటిది. అది నిత్యం ఘోషిస్తూనే ఉంది. దానికి స్పందించిన వాడే ధన్యుడు. తనకిష్టము వచ్చిన వారిని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటకు రెస్పాండ్ అయి ఆయన వలె పరిచర్య చేయుటకి ఇష్టపడతారో వారిని పిలుస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అసలు ఎందుకు పిలుస్తున్నాడు అనేది మనం ఈ దినం ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు ప్రభు ఆ 12 మందిని తన యొద్దకు పిలిచినప్పుడు వారు తృణీకరింపక వారు వచ్చారు.
ఇందులో మీరు గమనించాల్సింది ఏమిటి అని అంటే, శిష్యుల పక్షంగా శిష్యుల నుండి ఏదైనా ఒక కన్వర్సేషన్, ఒక సంభాషణ యేసును తాకిందా అనేది చూస్తే లేదు అని తెలుస్తుంది. వారిని పిలిచాడు, వచ్చారు, వచ్చిన వెంబడి వారికి అధికారం ఇచ్చాడు, వారిని వెళ్ళమని నియమించాడు. రైట్. ఆయన పిలుపులో ఆయన ఇష్టమైన వారిని పిలుచుటతో పాటుగా తన యొక్క మిషన్ రివీల్ చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎవరు ఏం చెయ్యాలి అనేది ఎవరు చెబుతున్నారు? ప్రభువే చెబుతున్నాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో దెకపోలిలో 10 సిటీస్లో గెరాసేను దేశమునకు చెందినటువంటి ఒక దయ్యములు పట్టినవాడు చాలా తీవ్రమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడు. ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. దట్ ఫెలో వాంటెడ్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించాలని ఆ వ్యక్తి చాలా ఇష్టపడ్డాడు, కానీ ప్రభువు ఎలవ్ చేయలేదు. నువ్వు వెళ్ళి దెకపోలిలో సాక్ష్యం చెప్పుకో చాలన్నాడు. కనుక తాను ఇష్టపడి రావటానికి వచ్చిన వాడితో కూడా ఇట్స్ నాట్ యువర్ మిషన్ ఈజ్ ఓన్లీ టు గివ్ ద టెస్టిమనీ, నాట్ ఇవాంజలైజ్. పంపించేశాడు. జాగ్రత్తగా గ్రహించండి. హీ ఈజ్ డిక్లేరింగ్ అండ్ హీ ఈజ్ ఆర్డైనింగ్. ఆయనే ఇస్తున్నాడు, ఆయనే ప్రకటిస్తున్నాడు, ఆయనే తీర్మానిస్తున్నాడు, ఆయనే నియమిస్తున్నాడు. అల్టిమేట్ అథారిటీ బిలాంగ్స్ టు హిమ్ ఇన్ హిస్ కాలింగ్. ఆయన పిలుపులు సమస్తము తన స్వాధీనాన్ని ఉంచుకుని తన సార్వభౌమత్వాన్న జరిగించుకుంటున్నాడని మనం గ్రహించాలి. దీనిలో శిష్యుల పాత్ర విధేయత చూపటమే. నెవర్ కాంట్రడిక్టింగ్, నెవర్ క్వశ్చనింగ్. విభేదించటానికి లేదు, ప్రశ్నించటానికి లేదు. విధేయత చూపటం కొరకే పిలిచాడు. అదే దేవునికి ఇష్టం. ఎవరు దేవునికి ఇష్టలు? సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారు దేవునికి ఇష్టలు. ప్రశ్నించాడు అనంటే విశ్వాసం లేదని, రుజువులు కావాలని అడుగుతున్నాడని. అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏది ఇష్టం అంటే చెప్పినది చేసేవారంటే ఇష్టం. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్న తలెత్తలేదు. మీరు గమనించండి ఈ వచనాల్లో. అంతేకాదు, యేసు పునరుద్ధారుడైన తరువాత పరలోకానికి ఆరోహణుడవుతూ ఇదే 11 మందితో పాటు ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు దే నెవర్ క్వశ్చన్ జీసస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ప్రభు, ఎలా సాధ్యం ఇది, సర్వలోకానికి వెళ్ళమంటున్నావు అని అడగలా. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఇట్స్ నాట్ దేర్ వర్క్ అండ్ విల్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ విల్. యూ మస్ట్ ఐడెంటిఫై దిస్ ఫస్ట్. సేవకు వచ్చే ప్రతి క్రైస్తవ సేవకుడు నేర్చుకోవాల్సింది, ఈ పని నాది కాదు. దిస్ వర్క్ బిలాంగ్స్ టు జీసస్. ఈ పని యేసు కొరకు చేస్తున్నాను, యజమానుడు యేసు తప్ప నేను కాదు. చాలామంది పరిచర్యలు మావనుకుంటారు, సంఘాలు మావనుకుంటారు. నో, కాదు. మనము పనివారం మాత్రమే. యజమానుడు దేవుడే. కనుక యజమానుడైన దేవుడు తన పనివారిని పిలుచుకుంటున్నాడు. ప్రజలకు తన నామమును ఎరుగునట్లు వీరిని పంపించబోతున్నాడు. వాళ్ళు ఎక్కడ సంతోషపడ్డారంటే, అసలు పిలవబడటమే సంతోషం. 2, పని అప్పగించబడటం మరింత సంతోషం. మనం అందరికీ పని అప్పచెప్పం. మనకి ఇష్టమైన వాళ్లకు, మనకు నచ్చిన వాళ్లకు మనం వారిని వాడుకోవాలనుకుంటే వారికి పని చెబుతాము, లేకపోతే పని చెప్పం. అలానే దేవునికి మేము ఇష్టమయ్యాము, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఇంతకంటే గొప్ప ఉద్యోగం లేదని వారు గుర్తెరగలిగారు. అందుకే వారు సమస్త వృత్తులను వదిలిపెట్టి యేసును వెంబడించారు.
దే నెవర్ లుక్ ఎట్ ద ప్రాఫిట్, దే లుక్ ఎట్ ద ప్రివిలేజ్. దే నెవర్ లుక్డ్ ఎట్ ద ప్రాఫిట్, దే లుక్డ్ ఎట్ ద ప్రివిలేజ్ వాకింగ్ విత్ జీసస్. వాళ్ళు ఎప్పుడూ కూడా తమకు ఏం లాభం కలుగుతుందా అని ఆలోచించలేదు, ఎంత గొప్ప భాగ్యం దొరికింది అని కొనసాగిపోయారు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ముచ్చటించినటువంటి మాటలన్నీ మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని రాసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తుంది, మీకు శ్రమ కలుగుతుంది, మిమ్మలను అప్పగిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. ఏమిటండి ఈ పిలుపు? ఏమిటండి ఈ పిలుపు? ఒక సైనికుణ్ణి దేశం సైన్యములోనికి పిలుస్తున్నప్పుడు సైనికుడు ఎలా వెళతాడు? ఒక కలెక్టర్, గ్రూప్ 1 సర్వీస్లో ఒక రెవెన్యూ అధికారి, సివిల్స్ ఎగ్జామ్స్లో ఒక సివిల్స్ అధికారి గవర్నమెంట్లో పనిచేయటానికి వెళ్ళినప్పుడు దే నెవర్ థింక్ ఆఫ్ ద డెత్, మరణం గురించి ఆలోచించరు. బట్ వాట్ అబౌట్ ద సోల్జర్? సైనికుడు వెళ్ళేటప్పుడు ఏం ఆలోచిస్తాడు? సైన్యములోనికి ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టేవాడైతే సైన్యములో చేరడు. సైన్యములో చేరడు. తనను ప్రేమించుకునేవాడు సైన్యములో ఫిట్ అవ్వడు. దేశాన్ని ప్రేమించేవాడే సైన్యములో స్థిరపడగలుగుతాడు. అలాంటి వాడు ఉంటే సైనికుడిగా దేశానికి రక్షణ ఉంటుంది. భయపడి పారిపోయే పిరికివాడు ఉంటే, దేశం కోసం ప్రాణం ఇవ్వలేని వాడు సైనికుడిగా పోరాటానికి వెళితే దేశం 2 నిమిషాల్లో శత్రువశం అయిపోతుంది. కాబట్టి యు ఆర్ కాల్డ్ యాజ్ ద సోల్జర్ ఆఫ్ జీసస్, నాట్ యాజ్ అన్ సింపుల్ ఆఫీసర్ బట్ యాజ్ ఎ సోల్జర్. నువ్వు ఒక చిన్న అధికారిగా ఉంటానికి ప్రభు పిలవలేదు, నేను నీకు జీతం ఉండడానికి పిలవలేదు, నిన్ను ఒక సైనికునిగా పిలుస్తున్నాడు. అది వాళ్ళకి అర్థమైంది. తన యొద్దకు రమ్మని పిలిచాడు. తన విధానము వేరు, తన ఆలోచనలు వేరు, తన పద్ధతులు వేరు, తన మాటలు వేరు, తన జీవన విధానమే వేరు. మిగిలిన వారులా కాదు. He never wanted to be identified by the people. He never tried to please the people. ప్రజల చేత గుర్తించబడాలని కానీ, ప్రజలను సంతోషపెట్టాలని కానీ ఎన్నడూ యేసు చిరు ప్రయత్నం కూడా చెయ్యలేదు. నిర్మోహమాటంగా ఉండేవాడు. అలాంటి వాడితో కలిసి పనిచేయటానికి పిలిస్తే ఎవడెళ్తాడండి అసలు? నేను నా చిన్న కుమారుడు గత 2 దినాల క్రితం రాత్రి 10:30-11 గంటలకు కూర్చొని ఒక ముఖ్యమైన అంశం చర్చిస్తున్నాను. నేను నా బిడ్డతో చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ద పీపుల్ హూ వాంట్స్ టు వర్క్ విత్ మీ ఇన్ ద వినియార్డ్ ఆఫ్ గాడ్. దేవుని పనిలో నాతో పని చేయటానికి కొందరిని పిలవాలనుకుంటున్నానంటే వాడు వెంటనే నన్ను అడిగిన ప్రశ్న, నీలాంటి వాళ్ళు మరి దొరుకుతారంటావా అని అడిగాడు. నిజమే, నాకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం అని నమ్మాను నేను అని చెప్పాను. దెన్ హీ కన్విన్స్డ్, ఓకే, గాడ్ ఈజ్ ఆల్మైటీ అండ్ పవర్ఫుల్. దేవుడు సర్వశక్తి గలవాడు. నిజమే, వీ కెన్ ట్రస్ట్ హిమ్, వీ కెన్ బిలీవ్ హిమ్. సోదరుడా, సోదరి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి పిలువబడిన వాడు లాభము కొరకు ఎన్నడూ పిలువబడలేదని గుర్తెరిగి భాగ్యం అనుగ్రహించబడుతున్నాననే భావనతో ముందుకెళ్ళాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ మోషే భక్తుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఐగుప్తు యొక్క భాగ్యము కంటే క్రీస్తు యొక్క బిడ్డలతో శ్రమ అనుభవించటం భాగ్యముగా ఎంచుకున్నాడు. ఐగుప్తు భోగము కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ భాగ్యము, ఇట్స్ ద ప్రివిలేజ్ అని ఎంచుకొని ఫరో పదవి వదిలేశాడు, అవకాశాలు వదిలేశాడు.
ఆర్డినరీ మ్యాన్గా ఒక చేత కర్ర పట్టుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో అరణ్యంలో నడిచాడు. ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు. కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారమే బ్రతకాలి, నేను ఒక ప్రిస్క్రైబ్డ్ విధానంలోనే నేను జీవించాలి, ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి, ఇలాగే ఉంటాను. దేవుని సేవకు అలాంటి వాడు పనికిరాడు. యేసు వలె ఉంటాను అన్నవాడు కావాలి తప్ప నేను ఫలానా వాళ్ళ ఉంటాను అన్నవాడు పనికిరాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు తన యొద్దకు తనకిష్టమైన వారు పిలుస్తున్నాడు. ఎందుకు వారి ఇష్టమో తెలుసా? వారు కూడా ఆయన లాంటి వారు అవుతారని తెలిసే పిలుస్తున్నాడు. ఒక మిత్రుడు ఒక దినాన నాతో మాట్లాడుతూ ఒక కథ చెప్పాడు. నాకు సరదాగా ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏమిటో మీ ముందు ఉంచుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు కదా. 40 రోజులు భూమి మీద సంచరించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు వెల్కమింగ్ పార్టీ పెట్టారట దేవదూతలందరూ కూడా. విదేశాగమనము అని మనం ఇప్పుడు పేపర్లో వేసి వెల్కమ్ చెప్తాం కదా, అట్లా వెల్కమింగ్ పార్టీ పెడితే ప్రభు అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పాడట, నా మొదటి భూమి మీదకు నేను మొదట వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి ప్రచారం చేశారు, దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని మీరు ప్రచారం చేశారు. కనుక ఇప్పుడు నేను 2వ పర్యాయం మరలా భూమి మీదకి వెళ్ళబోతున్నాను. ఆ ప్రచారం చేయటానికి నేను కొందరిని ఎన్నుకున్నాను అని చెప్పాడట. చెప్పగానే దేవదూతలంతా చాలా సంబరపడిపోయారు. ఓహ్, మమ్మలను ఎన్నుకుని ఉంటాడు, మాలో ఫలానా వారు అయి ఉంటారని అనుకుంటూ ప్రభు దగ్గరికి, ప్రభువా గొప్ప ధన్యులు ఎవరు, నీ 2వ రాకడకు మార్గాన్ని సిద్ధపరుస్తూ లోకంలో నీ రాకడను గురించి ప్రకటించే భాగ్యం ఎవరికి ఇచ్చారు మీరు అని అడిగితే ఆయన కిందకు చూపిస్తే డిసైపుల్స్ ప్రేయర్ చేస్తున్నారట ఆ మేడగదిలో. దేవదూతలు సంభ్రమాశ్చర్యాలతో అడిగారట, ఏమిటి ప్రభువా, వీళ్ళ నిన్ను ఎరుగను అని ముమ్మారు బొంకి ఒక చిన్న కుమార్తె ఒక పనివాడు అడిగితే శపించుకున్నటువంటి ఈ పేతురా నీ రాకడను గురించి ప్రకటించగలిగే స్థాయి ఉన్నది. నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయినటువంటి వీళ్ళ ప్రభు చెప్పాడంట దేవదూతలు, ఎస్ వాళ్ళే, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. వారి జీవితాలు ముగిశాయి. సోదరుడా సోదరి, ఈ కథ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, తాను పిలుచుకున్న వారిని వారి సామర్థ్యాన్ని బట్టి కాదు, తన సామర్థ్యాన్ని బట్టి పిలుచుకున్నాడు. వారి గతాన్ని బట్టి కాదు, వారి భవిష్యత్తుని ఎరిగి పిలుచుకున్నాడు. ఇది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను 21వ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చాను విత్ ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ మై లైఫ్. నా జీవితం అంతా ఓటమి 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 నిండిన ఓటమి చెందిన జీవితంతో నేను ప్రభు సేవకు వచ్చాను. ఆ రోజున చాలామంది అన్నారు కూడా, నీ వీడేం సేవ చేస్తాడు, ఇదొక వేషం అన్నారు, బంధువులు అన్నారు, కుటుంబంలో అన్నారు. నోబడీ ట్రస్టెడ్ మీ. ఎవరు కూడా నన్ను ఆ దినాన్ని పట్టించుకోలేదు. కానీ కాలం గడుస్తూ వచ్చింది, 25 సంవత్సరాలు అయిపోయాయి. టుడే మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ మెనీ బిలీవర్స్, నౌ దే బిలీవ్డ్ మీ, దే ట్రస్టెడ్ మీ దట్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. కనుక దేవుడు పశ్చాత్తాపడలేదు నన్ను పిలుచుకున్నందుకు. నా పిలుపును గూర్చి అపహాస్యం చేసిన వాళ్ళు ఇవాళ పశ్చాత్తాపడుతున్నారు, అయ్యో ఆ రోజు మేము సరిగా అర్థం చేసుకోలేకపోయాము. He is the one God chosen for the ministry. కనుక సహోదరుడా సహోదరి, తనకిష్టమైన వాడిని పిలిచినప్పుడు లోకము దానిని గ్రహించకపోవచ్చును. అపోస్తుల కాలం 2వ అధ్యాయంలో మహాపండితులైనటువంటి ధర్మశాస్త్రోపదేశకులు
శిష్యులను అపహాస్యం చేసిందని తెలుసా? పామరులు వీళ్ళు అన్నారు. కానీ ఇట్టి పాండిత్యము వీరికి ఎట్లు వచ్చినది? పామరులైన వీరికి ఇట్టి పాండిత్యం ఎట్లా వచ్చింది? నేను బీటీహెచ్ కానీ, సిటీహెచ్ కానీ, ఎండివ్ కానీ, ఎంటీహెచ్ కానీ ఏమీ లేదు నాకు. బైబిల్లో నాకు ఇటువంటి వాక్యానుభవం ఎట్లా వచ్చింది? టుడే ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ ఆల్. అందరికీ పెద్ద ప్రశ్న ఏమిటంటే నువ్వేం చేశావని. ఒకసారి మనం హిస్టరీలోకి వెళితే, చరిత్రలోకి వెళితే, డిఎల్ మూడీ భక్తుడిని కానీ, వెర్నాన్ మెగ్గీని కానీ, క్లార్క్స్ అనేటువంటి దైవజనుడు కానీ, ఇట్లా కామెంటరీస్ రాసిన టాపర్స్ అందరిని తీసుకుంటే ఆల్ ఆర్ వెల్ క్వాలిఫైడ్, టాప్ డాక్టరేట్స్ ఫ్రమ్ టాప్ బైబిల్ కాలేజెస్. స్పీకర్స్ని, రేడియోలో మాట్లాడిన వాళ్ళని, సభల్లో మాట్లాడిన వాళ్ళని మీరు తీసుకొని చూస్తే చాలా పెద్ద పెద్దవాళ్ళు. కంపేర్ చేస్తే నేనే పాటి వాడిని. కానీ వారికి ఎవ్వరికి దక్కని భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎందుకు ఇది చెబుతున్నానంటే, మనం గ్రహించాలి దేవుని పిలుపులో మన మన వ్యక్తిగత బలహీనతలను ఆయన ఎంచలేదు. ఆయన తన బలాన్ని బట్టి పిలిచాడు తప్ప మన బలహీనతను బట్టి కాదు. ఆయన మన బలహీనతను బట్టి మనల్ని తృణీకరించలేదు. ఆయన బలాన్ని బట్టే మనల్ని పిలిచాడు. సంసోనుకు ఆయన బలం ఇచ్చాడు. సంసోనునకు దేవుడు లేకుండా బలము లేదు. దేవునికి దూరంగా ఉన్న సంసోనుకు బలము లేదు. దేవునితో ఉన్నప్పుడు సంసోను బలవంతుడు. దావీదు విజయాలకు కారణము దేవునితో అతని నడక. దేవుని నుండి దూరం వెళ్ళినప్పుడు అతడు పారిపోయాడు. పిచ్చివాని వలె ప్రవర్తించాల్సి వచ్చింది. కనుక అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్ అండ్ అవర్ సోర్స్ ఈజ్ గాడ్. And the work completion belongs to God on behalf of us. కనుక మనం కాదు కార్యాన్ని పూర్తి చేసేది, ఆయన కార్యాన్ని పూర్తి చేస్తాడు. అందుకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనం సింపుల్గా ఆయన దగ్గరికి రావటం నేర్చుకోవాలి. విత్ సింపుల్ ఫెయిత్ యూ మస్ట్ కమ్ టు క్రైస్ట్. చిన్న పిల్లవాడిలా మారి ఆయన దగ్గరికి వచ్చేసేయాలి. ప్రభువా నువ్వు పిలిచావు, నేను వస్తున్నాను. obedience, ఇంట్రెస్ట్, గొప్ప నమ్మకం కలిగినటువంటి వారుగా మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనలను పరిశుద్ధంగా వాడుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించిన వాడే దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలుగుతాడు. దేవుని ప్రేమించుట మనం నేర్చుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలను ప్రేమ చేత నెరవేరుస్తాము. దేవా నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు, ఏమి చేయగలుగుతాను నేను సేవ, నేను జాగ్రత్తగా ఉంటానని లోబడగలుగుతాము. వారు ఆయన యుద్ధకు వచ్చారు. ద మిషన్ స్టార్టెడ్. ఆ పరిచర్య ప్రారంభానికి విధేయత చూపిన శిష్యుల బృందము స్వాగతం పలికింది. దాట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఆన్ ద ఎర్త్. యేసు పరిచర్య ఆ దినాన శిష్యులతో కలిసి క్రొత్త నిబంధన కొరకు ప్రారంభం చేశాడు. కనుక మనం గుర్తెరుగుదాము, యేసు ఈనాడు కూడా మనుషులను పిలుస్తున్నాడు. నేను చెప్పాను కదా, 15 రోజుల అడ్వర్టైజ్మెంట్లో ఒక్కళ్ళు కూడా నాకు దొరకలేదని. లేరా? క్రైస్తవులు చుట్టలేదా క్రిస్టియన్ ఛానల్స్? ఏలూరులో ప్రముఖ క్రైస్తవ ఛానల్స్లో నేను ఒక్క సేవకుడు కావాలని కొన్ని వేల పర్యాయాలు వెళ్ళిన స్క్రోలింగ్ వెళ్ళింది. నో వన్ హ్యాస్ రెస్పాండెడ్. అర్థమవుతుందా నేను చెబుతాను? పీపుల్ ఇంట్రెస్ట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రజలు ప్రభు సేవకు రావాలనుకున్న వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్లు వేరుగున్నాయి. అందుకే నో రెస్పాన్స్ టుడే. అందుకే వాళ్ళు దొరకలేదు నాకు ఒక్కళ్ళు కూడా. నాకు కాదు, అసలు దేవుడికి దొరకట్లా. మోషే లాంటి వ్యక్తులు, తిమోతి లాంటి వ్యక్తులు, జాషువా లాంటి వ్యక్తులు, శామ్యూల్ లాంటి వ్యక్తులు, పాల్ లాంటి వ్యక్తులు దొరకట్లేదండి. ప్రభువుకు దొరకట్లా. ప్రభువు నాకు దొరకట్లేదు.
ఈ రోజున దేవుని యొక్క సేవ కొరకు నిజమైన సమర్పణ కలిగిన వ్యక్తులు దేవునికి దొరకటం లేదు, రావటం లేదు. కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త కొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి, కొత్త కొత్త భవన నిర్మాణాలు వస్తున్నాయి, కొత్త కొత్త సంఘ నిర్మాణాలు వస్తున్నాయి, కానీ నిజమైన సేవకులు రావటం లేదు. సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను. God is calling the people who love. ఆయన ప్రేమిస్తున్న వారిని ఆయన పిలుస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్న వారిని పిలుస్తున్నాడు, తనను ప్రేమిస్తున్న వారిని కూడా పిలుస్తున్నాడు. అల్టిమేట్గా యోహాను 21లో పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, పేతురు, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు చెప్పాడు, ప్రభువా నీవే ఎరుగుదు. అవును, నేను ప్రేమిస్తున్నాను. 3 సార్లు అడిగేప్పుడు ఇరిటేట్ అయ్యాడు. అవును ప్రభు, నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నాను. ఎస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు తెలుసు. కనుక ప్రేమించేవాడే సేవకు రావాలి. యేసును ప్రేమించిన వాడు సేవకు రావాలి. అతడే మన్నగలుగుతాడు, అతడే యేసు సేవలో మన్నగలుగుతాడు. యేసును ప్రేమించక ధనాన్ని ప్రేమించి వస్తున్నారే, వాళ్ళు సేవలో పనికిరారు. వాళ్ళు చేస్తోంది దేవుని సేవ కాదు. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. నో సోల్ విన్నింగ్. ఆత్మల రక్షణ వారి యొద్ద ఉండదు. మందిరాలు ఉంటాయి, జనం ఉంటారు, వాతావరణం అంతా క్రైస్తవ వాతావరణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. చర్చ్ ఉండదు అందులో. ఇట్ మే బి కాల్డ్ బై ద పీపుల్ యాజ్ ద చర్చ్, బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ కాల్డ్ బై గాడ్ యాజ్ ద చర్చ్. దేవుని చేత సంఘం అని పిలువబడేది అందులో కనపడుతుంది. ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే కన్యక అయిన సంఘాన్ని, వధువు సంఘాన్ని సిద్ధం చేయటానికి పిలుస్తున్న పిలుపు సామాన్యమైనటువంటిది కాదు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ 4 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతాడు, కానీ ఈ పిలుపు అలాంటిది కాదు. ఇట్స్ లైఫ్ టైం కాలింగ్. జీవితకాలం వాడుకోవటానికి పిలుస్తున్నాడు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబము కొప్పాక గ్రామ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం అందించారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మిమ్మును పోలి పనిచేయు వారిగా మమ్మను చేయుము. మాకు అటువంటి వారిని సహాయకులుగా దయచేయము. సహాయం చేసిన కొప్పాక నివాసితురాలు సోదరుని, వారి బిడ్డలను దీవించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.